కోనసీమ కేంద్రం అమలాపురం పార్లమెంట్ సెగ్మెంట్లో మరోసారి గట్టి పోటీ జరుగుతోంది. గత ఎన్నికలలో స్వల్ప తేడాతో కోల్పోయిన ఈ సీటును ఎలాగైనా చేజిక్కించుకోవాలని తెలుగుదేశం పార్టీ భావిస్తూ ఉండగా సిట్టింగ్ స్థానాన్ని దక్కించుకోవాలని వైసీపీ పోరాడుతోంది. మరి అమలాపురం పార్లమెంట్ సెగ్మెంట్లో జెండా పాతేది ఎవరు? ఇక్కడ ఎవరి బలాబలాలు ఎలా ఉన్నాయి? అమలాపురం ఈ పేరు చెప్పగానే అందరికీ కోనసీమ ప్రాంతం గుర్తొస్తుంది. ముఖ్యంగా ఇక్కడ వాతావరణం ఎంత ప్రశాంతంగా ఉంటుందో, ఎంత పచ్చగా ఉంటుందో, ఇక్కడ రాజకీయం మాత్రం చాలా రచ్చగా ఉంటుందనే చెప్పాలి. ఎందుకంటే ఈ అసెంబ్లీకి సంబంధించిన నియోజకవర్గాలు 7 అసెంబ్లీలు కలిసి అమలాపురం పార్లమెంటుగా ఉండడం, అది కూడా ఎస్సీ రిజర్వ్డ్ కావడం, దేశంలోనే అతిపెద్ద ఎస్సీ రిజర్వ్డ్ లోక్సభ స్థానం లో 3వ స్థానంగా అయితే అమలాపురాన్ని అయితే చెప్తారు. ఏదైతే గతంలో వైసీపీ వేవ్కి సంబంధించి ఆ వేవ్లో ఈ లోక్సభ స్థానాన్ని వైసీపీ తన ఖాతాలో వేసుకుంది. అయితే జిల్లాల విభజన తర్వాత నూతనంగా ఏర్పడిన అంబేద్కర్ కోనసీమ జిల్లాకి సంబంధించి పేరు మార్పు అంశం పూర్తిగా కూడా ఆ పార్టీకి నిరసన సెగలను అయితే తీసుకొచ్చాయని చెప్పాలి. ఆ సెగలు ప్రస్తుతం జనాల్లో ఇంకా కొనసాగుతున్నాయా? ఆ సెగ ఇప్పుడు ప్రస్తుతానికి వైసీపీకి ప్రస్తుతం ప్రతికూలంగా మారబోతుందా అంటే ఆ అంశం కూడా ప్రస్తుతం అక్కడ రాజకీయంగా కూడా కొంత మార్పుని తీసుకొచ్చే అవకాశం అయితే ఉంది. అయితే ఆ నేమ్ చేంజ్ ఎపిసోడ్ని తమకు అనుకూలంగా ఏదైతే ఎన్డీఏ భాగస్వామిలో కూటమిలో భాగంగా వెళ్తున్నటువంటి పార్టీలు ఏవైతే ఉన్నాయి, టీడీపీ, జనసేన, బీజేపీ, ఈ 3 పార్టీల అభ్యర్థులు తమ వైపు ఆ బలాన్ని నేమ్ చేంజ్ ఎపిసోడ్ని వాడుకుంటూ రాజకీయాల్ని ఈసారి అమలాపురం ఎంపీ సీట్ని తమ వైపు తిప్పుకోబోతున్నారా అంటే ప్రస్తుతం ఆ రాజకీయ చర్చ కూడా ప్రస్తుతం నడుస్తోంది. ఏదైనా ఒకవైపు అధికార వైసీపీకి ఈ జిల్లా పేరు మార్పు రాజకీయాలు సెగ కాక పుట్టిస్తుంటే వాటిని అనుకూలంగా మార్చుకుంటున్నటువంటి ఎన్డీఏ భాగస్వామి కూటమి అభ్యర్థులు ప్రస్తుతం తమకి బలంగా అయితే చేసుకుంటూ ఉన్నారు. అయితే అధికార వైసీపీ ప్రస్తుతానికి తమ ఆధిపత్యాన్ని మళ్ళీ కొనసాగించడానికి ఎటువంటి వ్యూహాలు పన్నుతోంది ప్రస్తుతం. లేదంటే ఇటు టీడీపీ, జనసేన, బీజేపీ అభ్యర్థులుగా ప్రస్తుతం కూటమిగా కలిసి వెళ్తున్న నేపథ్యంలో వాళ్ళు ప్రయోగిస్తున్న అస్త్రాలు ఏమిటి? ఏదైతే అమలాపురం పార్లమెంట్ సెగ్మెంట్ అంతా కూడా పూర్తిగా ఈసారి ఎవరి ఖాతాలో పడబోతోంది? నేమ్ చేంజ్ ఎపిసోడ్ ఒక్కటే దీనికి తీర్పునివ్వబోతోందంటే ఆ విషయాలన్నీ ఇప్పుడు ప్రస్తుతం అమలాపురం ఎంపీ నియోజకవర్గానికి సంబంధించి తాజా పరిస్థితులు ఏంటో ఒకసారి చూద్దాం. అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం దేశంలోనే ఎస్సీ జనాభా అత్యధికంగా ఉన్న 3వ పార్లమెంట్ నియోజకవర్గం. ఈ సెగ్మెంట్ పరిధిలో 3 ఎస్సీ రిజర్వ్డ్ అసెంబ్లీ స్థానాలున్నాయి. దేశానికి తొలి దళిత స్పీకర్ జీఎంసీ బాలయోగిని అందించిన ఘనత అమలాపురానిదే. ఇక్కడి నుంచి కాంగ్రెస్ పార్టీ 9 సార్లు, టీడీపీ 6 సార్లు, సిపిఐ, వైసీపీలు ఒక్కోసారి గెలిచాయి. గత ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీ చేసి ఓడిపోయిన హరీష్, మాధూర్ మరలా అదే స్థానం నుంచి పోటీ చేస్తున్నారు. వైసీపీ తరపున సిట్టింగ్ ఎంపీ చింతా అనురాధను తప్పించి రాజోలు ఎమ్మెల్యేగా ఉన్న రాపాక వరప్రసాద్లను అమలాపురం ఎంపీ అభ్యర్థిగా బరిలో దింపారు. టీడీపీ అభ్యర్థి గంటి హరీష్ మాధూర్ లోక్సభ స్పీకర్గా పనిచేసిన బాలయోగి కుమారుడు. 2019 ఎన్నికల్లో చింతా అనురాధ హరీష్ మాధూర్పై 39,795 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. కొందరు ఎమ్మెల్యే అభ్యర్థులు చేసిన మోసంతో క్రాస్ ఓటింగ్ జరగడంతోనే తాను ఓడిపోయానని తీవ్ర మనస్తాపానికి గురైన హరీష్ 3 ఏళ్ల పాటు నియోజకవర్గానికి దూరంగా ఉన్నారు. ఇప్పుడు కూటమి అభ్యర్థిగా టీడీపీ తరపున పోటీ చేస్తున్నారు. ఇకపోతే చింతా అనురాధ ఎంపీగా ఎన్నికైనప్పటి నుంచి అమలాపురం ఎమ్మెల్యే మంత్రి విశ్వరూప్తో విభేదించారు. పార్లమెంట్ సెగ్మెంట్లోని మిగిలిన నియోజకవర్గాల్లో పర్యటించి అమలాపురంలో మాత్రం ఆమె కనబడేవారు కాదు. ఎస్సీల సప్లా నిధులు మళ్లించారంటూ ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలను ఆమె పార్టీ వేదికపై ప్రస్తావించడం సంచలనం కలిగించింది. అంతేకాదు వైసీపీ పాలనలో ఎస్సీలు ఎక్కువగా లబ్ధి పొందలేదంటూ వ్యాఖ్యానించారన్న వార్తలు కూడా వచ్చాయి. ఈ వ్యాఖ్యలను మంత్రి విశ్వరూప్ బహిరంగంగా ఖండించారు. ఎంపీ గ్రాంట్స్, సిఎస్ఆర్ నిధుల పంపిణీపై తనతో చర్చించకపోవడం కూడా విశ్వరూప్ అసంతృప్తిగా ఉండేవారని అంటారు. మంత్రి విశ్వరూప్
విశ్వరూప్తో సఖ్యత లేకపోవడం, క్యాడర్కు దూరంగా ఉండడం, మరోవైపు పార్టీ సర్వేలో కూడా ఆమెకు ప్రజాదరణ పెద్దగా లేదని తేలడంతో వైసీపీ అధిష్టానం ఈసారి ఎన్నికల్లో ఆమెకు టికెట్ నిరాకరించింది. రాజోలు నుంచి జనసేన తరపున ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత వైసీపీలో చేరిన రాపాక వరప్రసాద్ను అమలాపురం ఎంపీ అభ్యర్థిగా ఖరారు చేసింది. అమలాపురం పార్లమెంట్ అభ్యర్థిగా వైఎస్ఆర్సీపీ నుంచి రాపాక వరప్రసాద్, అలాగే తెలుగుదేశం అభ్యర్థిగా ఎన్టీ హరీష్ మాధవ్ గారు పోటీ చేస్తున్నారు. నా అనాలిసిస్ ప్రకారం అయితే రాబోయేది వైఎస్ఆర్ జగన్ గారి ప్రభుత్వమే కాబట్టి ఎంపీగా కూడా మన రాపాక వరప్రసాద్ గారే గెలుస్తారని నేను అనుకున్నాను. దీనికి ముఖ్య కారణం ఏంటంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చేసిన సంక్షేమ పథకాలు, అలాగే నవరత్నాలు, వాలంటరీ వ్యవస్థ, ప్రతి ఇంటికి అందించే సంక్షేమ పథకాలే. నెక్స్ట్ బడుగు బలహీన వర్గాలని ఎక్కువగా ఆదరించడం వల్ల నా ఎస్సీ, నా బీసీ అని చెప్పేసి ప్రతి దానికి కూడా అందరినీ కూడా చేయడం వల్ల మొత్తం అంతా కూడా జగన్ గారి వైపే ఉన్నారని చెప్పేసి నా ఉద్దేశం. అదే రకంగా మన ఎస్సీ అభ్యర్థి అయినటువంటి రాపాక వరప్రసాద్ గారు కూడా మొత్తం అందరికీ తెలిసిన అభ్యర్థి. అమలాపురం పార్లమెంట్ సెగ్మెంట్లో రామచంద్రాపురం, ముమ్మిడివరం, అమలాపురం, రాజోలు, పి గన్నవరం, కొత్తపేట, మండపేట అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి. వీటిలో ఒక్క మండపేట తప్ప మిగిలిన సీట్లని వైసీపీ గెలుచుకుంది. అమలాపురంలో మంత్రి విశ్వరూప్, రామచంద్రాపురంలో పిల్లి సుభాష్ చంద్రబోస్ కుటుంబం, ఇటు పి గన్నవరంలో వేణుగోపాల్, ముమ్మిడివరంలో పొన్నాడ సతీష్ లాంటి ఆర్థికంగా బలమైన నేతలుండడం వైసీపీ అభ్యర్థికి ప్లస్ కానుంది. ఇక హరీష్ గత ఎన్నికల్లో ఓడిపోవడంతో వచ్చిన సానుభూతి, తన తండ్రి బాలయోగి ప్రాంతానికి చేసిన సేవలు కలిసొస్తాయని భావిస్తున్నారు. జనసేన బలంగా ఉన్న పార్లమెంట్ సెగ్మెంట్లో అమలాపురం సెగ్మెంట్ కూడా ఒకటి. జనసేన టీడీపీ కూటమి పార్లమెంట్ పరిధిలో అన్ని నియోజకవర్గాలలో బలంగా కనిపిస్తోంది. రాపాక వరప్రసాద్ జనసేన నుంచి ఎమ్మెల్యేగా గెలిచి వైసీపీలో చేరడాన్ని ఇక్కడి జన సైనికులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ ఎన్నికల్లో రాపాకకు సరైన జవాబివ్వాలని వారు భావిస్తున్నారు. మరి అమలాపురం నుంచి గెలిచి పార్లమెంట్లో ఎవరు అడుగు పెడతారో చూడాలి. అమలాపురం ఎంపీ అభ్యర్థిగా బాలయోగ్ గారి కుమారుడు హరీష్ గారే గెలవడం జరుగుతుందండి. ఎందుకు అంటే ఆయన వల్లే ఇప్పుడు మనకి రైల్వే లైన్ అనేది సాధ్యం అవుతుందండి. ఆయన 2019 ఎన్నికల్లో ఓడిపోయినా కూడా జనాల్లో తిరుగుతూ జనాల సమస్యలు తెలుసుకుంటూ జనాల మధ్యన ఉన్నారండి. ఆయనకు ఆధారం కూడా ఉంది. ఇప్పుడు ఏదైనా సరే బాలయోగ్ గారి కుమారుడు హరీష్ గారే గెలవడం జరుగుతుందండి అత్యధిక మెజారిటీతో అమలాపురం ఎంపీ అభ్యర్థిగా. మొత్తం మీద కోనసీమలో ఈసారి పార్లమెంటు ఎన్నికలకు సంబంధించి ముఖ్యంగా ఏదైతే అంబేద్కర్ కోనసీమ జిల్లాలో అమలాపురం పార్లమెంటు దాని కింద ఉన్నటువంటి 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో గెలుపు ఏదైతే సాధ్యపడుతుందో ఆ పార్టీ అభ్యర్థి ఎంపీగా అయితే గెలవబోతున్నారో, ఒకవైపు దివంగత జిఎంసి బాలయోగి కుమారుడు గంటి హరీష్ మాధూర్ బాలయోగి, అలాగే ఏదైతే రాజోల్ నియోజకవర్గంలో గతంలో జనసేన తరపు నుంచి ఎమ్మెల్యేగా నెగ్గాడు, తర్వాత వైసీపీకి షిఫ్ట్ అయినటువంటి రాజోలు ప్రస్తుత ఎమ్మెల్యేనే ప్రస్తుతం అమలాపురం పార్లమెంట్ అభ్యర్థిగా వైసీపీ అయితే రంగంలోకి దించింది. వీళ్ళిద్దరి మధ్య పూర్తిగా రాజకీయం ఏ విధంగా ఉండబోతుందంటే ఎమ్మెల్యే టు ఎంపీగా వచ్చినటువంటి రాపాక్కి ఈసారి పట్టం కడతారా, లేదంటే గంటి హరీష్ మాధూర్ ఏదైతే గతంలో కూడా హోరాహోరీ పోరులో 40,000 ఓట్ల తేడాతో ఏదైతే అప్పట్లో ఉన్నటువంటి చింతా అనురాధ పూర్తిగా వీళ్ళిద్దరి మధ్య హోరాహోరీ ఏదైతే 4,45,000 ఓట్లు సాధించినటువంటి గంటి హరీష్ మాధూర్ 4,00,000 ఏదైతే 90,000 ఓట్లు సాధించిన చింతా అనురాధ వీళ్ళిద్దరి మధ్య హోరాహోరీ పోరు జరిగినప్పటికీ 40,000 ఓట్ల తేడాతో పూర్తిగా కూడా ఓటమి చెందినటువంటి గంటి హరీష్ మాధూర్ ఈసారి
మళ్ళీ ఎంపీగా తన ప్రాతినిధ్యం అయితే ఖచ్చితంగా అమలాపురం నుంచే చేయాలని ఆయన గట్టి పట్టుతోనే అయితే ఉన్నారు. అయితే అధికార వైసీపీ ఏదైతే పూర్తిగా కూడా ఎమ్మెల్యే అభ్యర్థినే ఇప్పుడు రాపాక ఎస్సీ రిజర్వ్డ్ కావడం, రాజోల్ నియోజకవర్గం కూడా ఎస్సీ రిజర్వ్డ్ కావడం, అలాగే పీ గన్నవరం నియోజకవర్గం కూడా ఎస్సీ రిజర్వ్డ్గా ఉండడం. ఇదే పార్లమెంట్ సెగ్మెంట్లో 2 అసెంబ్లీ స్థానాలకు సంబంధించి 2 కూడా ఎస్సీ రిజర్వ్డ్గా ఉండడం. అమలాపురం పార్లమెంట్ మొత్తం 3 అసెంబ్లీ అదే పార్లమెంట్ స్థానంగా ఉన్న నేపథ్యంలో పూర్తిగా ఇక్కడ అభ్యర్థుల విజయాలు ఇప్పుడు ఎవరిని అయితే విజయం వరిస్తుంది, అమలాపురానికి సంబంధించి సింపతి వర్కౌట్ ఉంటుంది. గతంలో జీఎంసీ బాలయ్య కుమారుడిగా 3 దశాబ్దాల నుంచి తనకంటూ ఒక చరిష్మా, దివంగత బాలయోగి ప్రస్తుతం లేకపోయినప్పటికీ ఆయన తీపి జ్ఞాపకాలు కోనసీమలో ఎప్పటికీ కనపడతా ఉంటాయి. అయితే తన కుమారుడికి ఆ బాలయోగికి ఇచ్చినటువంటి ఆదరణ ప్రస్తుతం ఇస్తారా? అలాగే వైసీపీకి సంబంధించి జిల్లా పేరు మార్పు విషయంలో ఏదైతే నేమ్ చేంజ్ ఎపిసోడ్ వ్యతిరేకం అయితే తనకి అనుకూలంగా ఏ విధంగా వైసీపీ మార్చుకుంటుంది అంటే పూర్తి స్థాయిలో ఇప్పుడు జనాల్లోనే ఉండాలని చెప్పి ఇరువురు నేతలు కూడా తాజాగా ప్రస్తుతం ప్రచారంలో కొనసాగుతున్న నేపథ్యం ఉంది. తనకు ఉన్నటువంటి వ్యతిరేకతను పోగొట్టుకుని ఈసారి తన ఆధిపత్యాన్ని మళ్ళీ అమలాపురం పార్లమెంట్లో వైసీపీ నిలబెట్టుకుంటుందా, లేదు గతంలో తన తండ్రి చరిష్మాతో పాటు తాను ఇప్పటివరకు చేస్తున్నటువంటి సేవలకు గాను ఈసారి ఏదైతే జిల్లాకు సంబంధించి తన తండ్రిని ఇక్కడ ఉన్నటువంటి జనం గుండెలో ఎలా పెట్టుకున్నారో ఈసారి ఆ స్థానాన్ని తనకిస్తారు అంటూ ప్రస్తుతం కూటమి అభ్యర్థిగా ఉన్నటువంటి గంటి హరీష్ మాధుర్ వీళ్ళిద్దరి మధ్య పోటీ రసవత్తరంగా ప్రస్తుతం కొనసాగుతుంది. హోరాహోరీ పోరైతే తప్పదు ఖచ్చితంగానే. వీళ్ళలో విజయం అన్నది ఎవరిని వరిస్తుంది అంటే ఈ కోనసీమ ప్రజలు వాళ్ళు చూపించేటటువంటి ఆప్యాయత అనురాగాలు ఏ పార్టీవో అందరికీ తెలిసే ఉంటుంది పూర్తిగా కూడాని. ఎందుకంటే వాళ్ళు చూపించే అమితమైన ప్రేమ, అమితమైన ఆప్యాయతల ముందు అన్నీ దిగదుడిపే అన్న చందంగా. అలాగే ఏదైనా రాజకీయంగా ఇక్కడ ఉన్నటువంటి పోటీ చేసినటువంటి కొత్తగా ఉన్న రాజకీయాల్లోకి వచ్చిన వాళ్ళని ఆ విధంగానే స్వాగతిస్తారు. లేదంటే గత అనుభవం ఉన్న రాజకీయ నాయకులను కూడా అమలాపురం పార్లమెంటుకి సంబంధించి వాళ్ళని కూడా స్వాగతించే పరిస్థితి అయితే ఉంటుంది. వినూత్నమైన తీర్పులకి అమలాపురం పార్లమెంటు కూడా ఒక నియోజకవర్గం చెప్పాలి. పూర్తి స్థాయిలో ఎస్సీ రిజర్వ్డ్ కావడం, ఇక్కడ ఉన్నటువంటి ప్రజల్లో అత్యధికంగా ఎక్కువ సంఖ్యలో, ఎందుకంటే దేశంలోనే 3వ పార్లమెంటు నియోజకవర్గం ఏదైతే ఎస్సీ రిజర్వ్డ్ స్థానాలు ఏవైతే ఉన్నాయో అట్లా పార్లమెంట్లో 3వ స్థానానికి దేశంలోనే దీనికి పేరు ఉంది. కాబట్టి పూర్తిగా ఆ అనే అక్షరం అమలాపురంతో మొదలైన ఇక్కడ ఆరంగేట్రం ఎవరు చేసినా పూర్తి స్థాయిలో వాళ్ళకి విజయం ఏదైనా కొత్త అనుభవాన్ని అయితే ఇస్తుందని ఇక్కడ ఉన్నటువంటి గత చరిత్రను చూసుకుంటే తెలుస్తోంది. అయితే ప్రస్తుతం వైసీపీ అలాగే కూటమికి సంబంధించి అభ్యర్థులు ఒకవైపు రాపాక వరప్రసాద్ ఎమ్మెల్యేగా పనిచేసినటువంటి అనుభవం ఉంది. ప్రస్తుతం ఇతను కొత్తగా వచ్చిన రాజకీయాల్లో గతంలో కూడా పోటీ చేసి అతి తక్కువ మెజారిటీతో ఓడిపోయిన పరిస్థితిలో మళ్ళీ ఎంపీగా పోటీ చేస్తున్నటువంటి గంటి హరీష్ మాథుర్. వీళ్ళిద్దరి మధ్యలో గెలుపు ఎవరనేది చూడాలంటే మరి కొద్ది రోజులు వేచి చూడాల్సింది.